రాష్ట్రాన్ని ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాలని, అవసరమైతే గ్రీన్ కారిడార్స్ తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎనర్జీ, ఫ్యూయల్ రేట్స్ తగ్గాల్సిన అవసరం ఉందని, అలా చేయాలంటే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్త పాలసీ ప్రకారం ఛార్జింగ్ స్టేషన్లు పెట్టబోతున్నామని తెలిపారు. మనకు పోర్ట్లు పెద్ద అడ్వాంటేజ్ అన్న ముఖ్యమంత్రి, సూర్యఘర్ కింద ప్రతి ఇంటి మీద కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలన్నారు. విద్యుత్ ప్రమాదాలను అరికట్టాలని కలెక్టర్లకు సూచించారు. ఒక అడ్వాంటేజ్ ఉంది. ఒకటి, సోలార్ అన్ని దిక్కల్లా ఉంది, కానీ మన దగ్గర విండ్ ఎనర్జీ కొద్దిగా కొన్ని రాష్ట్రాల్లో మనం ఒకరం. అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఏదైతే పిఎస్పి పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ కింద చాలా వరకు మనకు ఇది వస్తుంది. పంప్డ్ స్టోరేజ్ ఇది ఈ మూడు ఉపయోగించుకుంటే బ్యాటరీ ఖర్చు తగ్గించే పరిస్థితి వస్తుంది. దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. ఎనర్జీ హబ్ కింద తయారు చేయాలని. కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ తగ్గాలి. నిన్న పాలసీలో కూడా ఆప్టిమైజేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్. ఫ్యూయల్ దేనికి వాడుతున్నాం? పెట్రోల్, డీజిల్ వెహికల్స్కి వాడుతున్నాం. అది కూడా తగ్గాలి. తగ్గాలన్నప్పుడు ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కన్వర్ట్ చేయాలి. డిమాండ్ పెంచడం, కాస్ట్ ఎఫెక్టివ్ ఎనర్జీకి వెళ్ళడం, ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ఈవీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున వెళ్ళడం. దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఎనర్జీ హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్, మనకు పోర్ట్లు కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్. రేపు గ్రీన్ హైడ్రోజన్ ఎక్స్పోర్ట్ చేయాలంటే కాకినాడ, విశాఖపట్నం, అదర్ పోర్ట్స్ ఇవన్నీ కావాలి. ఆ అడ్వాంటేజ్ మనకుంది. ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యఘర్, ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి రావాలి. 20 లక్షల మందికి ఈరోజు మనం ఎస్సీ ఎస్టీలకి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ లో ఆ 20 లక్షల మంది కుటుంబాలకు కానీ మీరు సెట్ చేస్తే ఈ సబ్సిడీ ఇవ్వడం తగ్గుతుంది. రెండోది, గవర్నమెంట్ బిల్డింగ్స్. టోటల్ గా గవర్నమెంట్ కి తగ్గాలంటే పబ్లిక్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని తీయాలి. పంచాయతీరాజ్లో, మున్సిపాలిటీస్ లో ఎక్కడ ప్లేసెస్ ఉంటే అక్కడ మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే స్ట్రీట్ లైట్స్ కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితులు పోతాయి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. మూడోది, స్కూల్స్ కూడా విపరీతంగా చాలా స్పేసెస్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్ని మీరు ఉపయోగించుకుంటే, అక్కడ జనరేట్ చేసుకుంటే అవసరమైతే కొంత డబ్బులు కావాలి తిరిగి మీకు వస్తుంది. ఇది ఒక పక్క చేస్తూ, ఇంకొక పక్కన కుసుమ్ ప్రాజెక్ట్. పంప్ సెట్ల దగ్గర ఎవరు ముందుకు వస్తే రైతులు మీటర్ పెట్టుకొని కరెంటు వాళ్ళు ఉత్పత్తి చేసి వాళ్ళు వాడుకొని మిగిలింది గ్రిడ్కి ఇస్తారు, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా వాడుకుంటారు. నేను చాలా స్పష్టంగా డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్, దిస్ ఈజ్ ది పాలసీ వీఆర్ టేకింగ్. ఒక ఇండస్ట్రీ ఉంది, మీరు చేయండి. ఇక్కడ చేశారు, ఇంకో ప్లేస్ కావాలంటే మీరు ట్రాన్స్మిషన్ మేము చేపిస్తాం, దానికి డబ్బులు ఛార్జ్ చేస్తాం. ఇట్లా గ్రీన్ ఎనర్జీని ఎవ్రీవేర్ ప్రమోట్ చేయాలని మన ఆలోచన. అందుకే కుసుమ్లో కూడా దగ్గర దగ్గర 3700 మెగావాట్లు ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. అవి కూడా వస్తాయి. దాని మీద పంప్ సెట్లలో మీరు రాగలిగితే రైతుల్ని ప్రోత్సహిస్తాం. లేకపోతే సబ్స్టేషన్ పెట్టి అక్కడే ఒక ఎంత ల్యాండ్ కావాలో తీసుకొని అక్కడి నుంచే పవర్ జనరేట్ చేసి లోకల్గా ఇస్తాం. ఇవన్నీ కూడా ఎందుకంటే నేను చాలా రోజులుగా ఈ డిపార్ట్మెంట్లో దగ్గర దగ్గర 3 డికేట్లు నేను చూశాను. రిఫార్మ్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చి నేను నా పవర్ పోగొట్టుకున్నాను. పవర్ రిఫార్మ్స్ తెచ్చి పవర్ పోగొట్టుకున్నాను 2004లో. ఫస్ట్ టైం 99లో రిఫార్మ్స్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. అప్పటికి ఎక్కడ కూడా పవర్ సెక్టర్ కంటే ఏది రాలేదు. రెగ్యులేటరీ కమిషన్, ఫస్ట్ రెగ్యులేటరీ కమిషన్. అక్కడి నుంచి మేము చాలా ఇన్నోవేషన్ చేశాం ఈ డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఇంటిపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. దీన్ని మీరు లాజికల్ గా తీసుకపోతే చాలా ఉపయోగం ఉంటుంది. దయచేసి సీరియస్ గా తీసుకోండి ఈ డిపార్ట్మెంట్లో. వీ వాంటెడ్ టు బ్రింగ్ డ్రాస్టిక్ చేంజెస్.